నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు. నమస్తే విజ్ఞాన్ గారు. ఇప్పుడు కేటీఆర్ గారు అంటే తెలిసిన విషయమే, రైట్, రాజకీయాలలో ఉన్నారు కాబట్టి రాజకీయ లబ్ధి కోసం ఇంకోటి చేశారని అనుకోవచ్చు. ఇందులో A2గా IAS అధికారి అరవింద్ కుమార్ గారిని కూడా చేర్చడం చూస్తూ ఉన్నాం. ఎందుకు అధికారులు కూడా ప్రలోభాలకు లోబడుతున్నారా, లేకపోతే అధికారంలో ఉన్న వ్యక్తులు చెప్పింది వినకపోతే ఏం జరుగుతుందో అనే ఒక భయమా, ఎలా చూడాలి? కర్మ కాకపోతే ఇప్పటివరకు ప్రభాకర్ని అక్కడ పెట్టి మేపుతున్నారు. మిగతా నలుగురిని అదేంటిది దాంట్లో ఫోన్ ట్యాపింగ్లో అరెస్ట్ చేశారు. అన్ని పెద్ద తలకాయలేక, వాళ్ళు చేయకూడని మనుషులేగా. మరి అందులోనూ అంతే, వీళ్ళు ఎక్కడైతే అరెస్ట్ అవుతారో వీళ్ళ తర్వాత A2 A3 అందరూ కూడా మహా తలకాయలు. అరే వీళ్ళ ఇలా చేశారా అనుకునేంత తలకాయలు. అంటే సిస్టమ్ని ఎంత డ్యామేజ్ చేశాడో చూడు. అందరినీ కరప్టెడ్ చేసేసి మొత్తం సర్వనాశనం చేసి 10 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు దానికి అనుభవిస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు నోటీసులు పంపింది. ఖచ్చితంగా ఏమన్నా ఈయనే అరెస్ట్ అవ్వాల్సిందే. అండ్ దీంట్లో బెయిల్ కూడా అంత ఈజీగా రాదు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు సెక్షన్స్ పెట్టారంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం మీడియాలో వార్తలు. ఆ టైంలో ఇప్పుడు అందరికీ చాలా మంది ఎమోషన్స్, అమ్మో ఫార్ములా రేసా అని భయపడుతున్నారు జనాలు. అసలు వీళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేశారు నెక్స్ట్ అంటే జనాలందరూ అర్జీ పెట్టుకున్నారు, వద్దు మాకొద్దు అని. ఆ చండాలం మాకొద్దు, ఎందుకంటే అది చూడ్డానికి మాకు ఇంట్రెస్ట్ లేదు, మా పనులన్నీ ఆపుకోవాల్సి వస్తుంది పలానా దానివల్ల. మేము మెదల్లేకపోతున్నాం. కరోనా టైంలో ఎలా అయితే ఇంట్లో చచ్చామో ఇప్పుడు అలా చావాల్సి వస్తుంది. ఎందుకు ఇప్పుడు అది మనకు అవసరమే ఉందని చెప్పేసి చాలామంది, బాబు నీకు కావాలంటే ఎలక్ట్రిక్ వెహికల్ 3 కొంటా, నువ్వు ఆ ఫార్ములా రేస్ తీసేయి ఇక్కడ నుంచి అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఎందుకు అది పెట్టావు ఎలక్ట్రానిక్ వెహికల్స్ కోసం అని చెప్పుకుంటున్నారు వీళ్ళు. వద్దు నువ్వు అది పెట్టకు, నేను కావాలంటే కొంటా, 3-4 కొనేస్తా, మా ఆస్తి నమ్మి కిడ్నీ అమ్మైనా సరే కొంటా, కానీ నువ్వు ఆ ఈవెంట్ దరిద్రాన్ని ఇక్కడ పెట్టకు అని చెప్పి అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కూడా. ఇప్పుడు వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఆల్మోస్ట్గా వాళ్ళ కోరిక మేరకే ప్రభుత్వం కూడా రద్దు చేసింది. ఇప్పుడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనుకుంటున్నప్పుడు ఎప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఎప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటే ముందు నోటీసులు పంపించారు ఆల్రెడీ, వాళ్ళు రావాలి. నేను రాలేను, నా కడుపు నొప్పి, కన్నొంకర కాలొంకర, ఆడబడ్డా ఈడబడ్డా అని చెప్పి వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లి ఆడినట్టుగా నాటకాలు ఆడితే కుదరదు. ఓకేనా, వెళ్ళి లాక్కొస్తారు. వాళ్ళ చెల్లిని కూడా అలాగేగా, రాలేను అంటే వచ్చి ఈడ్చుకెళ్ళారు. ఇప్పుడు కూడా అంతే, వస్తారు ఈడ్చుకెళ్తారు. అండ్ ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఫార్ములా కేసుకు సంబంధించి గత 4-5 రోజుల నుంచి వార్త అప్పుడో కేటీఆర్ గారు అరెస్ట్ కాబోతున్నారు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా కక్షపూరితంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదంతా చేస్తుంది, టార్గెటెడ్ కేటీఆర్ అంటూ కూడా మనం ఆ స్లోగన్స్ చూస్తూ ఉన్నాం. నిజంగానే రాజకీయ కక్ష సాధింపులు అనుకోవచ్చా? ఒక్కటి చెప్తా విను, వీళ్ళంతట్లో ప్రతిపక్షంలో 30 పైచిలకు మంది ఉన్నారు. అందరినీ లేపు, నువ్వు ఒక అంశం మీద పెడితే మేము ఖండిస్తున్నామంటారు. ఒరే ఎందుకురా మీరు ఖండిస్తున్నారు అంటే, అదంతేలే మేము ఖండిస్తున్నాం అంతే, మాకు రీజన్స్ ఏం లేవంటారు. బేసిక్ సెన్స్ అది తెలియదు వీళ్ళకి, ఆ కామన్ సెన్స్ లేదు. అంటే అసలు ఆ విషయంలో ఏంటి అవగాహన లేదు, మిడిమిడి జ్ఞానం అందరికీ కూడా. ఈయన ఏం చెప్తే వాళ్ళందరూ ఇట్టి తలూపాలి, A to Z. ఈయన మా సార్ ఏం చెప్తే మేము దానికి తలూపాలి అన్నట్టే ఉంటారు తప్పితే వాళ్ళందరికీ ఏమీ తెలియదు. అంటే ఇంకొకటి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతుంది, గత ప్రభుత్వంలో ఏదైతే అవకతవకలు కావచ్చు లేకపోతే ఇంకేదైనా జరిగిందో దాన్ని మేము ఖచ్చితంగా బయటకు తీస్తాము, తగు చర్యలు తీసుకుంటామని ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతూ ఉండేసరికి హైడ్రా విషయంలో కూడా అదే జరిగింది. కావాలనే కొంతమందిని టార్గెటెడ్గా రేవంత్ రెడ్డి గారు ముందుకు పెడుతున్నారు. అండ్ పేరు పలకనందుకే అల్లు అరవింద్ గారిని అరెస్టు చేశారంటూ కూడా వార్తలు వచ్చాయిగా. సో ఇవన్నీ కావాలనే రేవంత్ రెడ్డి సర్కారు చేస్తుంది అనేది కూడా మనం వినిపిస్తుంది. సో దాన్ని పోర్ట్రే చేసేది కేటీఆర్. యాక్చువల్గా ఇంత పెద్ద రాశాడు అనమాట ట్విట్టర్లో. ట్వీట్ ఎందుకు రాసేవరా బాబు, ఏముంది దాంట్లో ట్వీట్ అంటే, అదేంటిది అసెంబ్లీ అక్కడెక్కడో ఉందంట, సెక్రటేరియట్ అక్కడెక్కడో ఉందంట, ఇదో గ్రహం అదో గ్రహం. సో అసెంబ్లీ ఎక్కడైతుందో సెక్రటేరియట్ అక్కడ ఉండాలి, సెక్రటేరియట్ ఎక్కడ ఉందో అసెంబ్లీ అక్కడ ఉండాలి. సెక్రటేరియట్ లాగా కొత్తగా కట్టాం కాబట్టి దీన్ని ఇప్పుడు కూల్చి అక్కడ పెట్టలేం. సో అసెంబ్లీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలంట. మరి ప్లేస్ ఏది, ఆ ఎన్టీఆర్ ఘాట్ ఉంది కదా, కూల్చేయండి అన్నారంట అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళే అన్నట్టు నిర్ణయం తీసుకున్నట్టు ఈయన చెప్పేశాడు. ఈయనే చెప్పాడు. మళ్ళీ దాని గురించి చర్చ వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ. అంటే ఇదేంటి ఎన్టీఆర్ ఘాట్ కూలుస్తున్నారంట అనే టాపిక్ హై అవి, కేటీఆర్ అరెస్ట్ అనే టాపిక్ డైవర్ట్ అవ్వాలి. అందుకే అల్లు అర్జున్ మీద పట్టాడు. అల్లు అర్జున్ ఈయన 10 సార్లు అంటే అల్లు అర్జున్ అని అందరు అనుకోవాలి. సో ఈయన వీళ్ళ అనుచరులకు ఏం చెప్పాడో తెలుసా, వీళ్ళ పింకీలు ఉంటారు కదా, ఈ వీళ్ళని ఫాలోవర్స్ పింకీస్, వీళ్ళందరినీ కూడా
రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేయండి. అంటే మరి రీజన్ ఉండాలి కదా. అల్లు అర్జున్ మీద ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడని చెప్పి ఆ రీజన్తో పెట్టేయండి అని చెప్పుకొచ్చాడు. వాళ్ళందరూ అదే పనిగా రేవంత్ రెడ్డి అది, రేవంత్ రెడ్డి ఇది, రేవంత్ రెడ్డి అట్లా, రేవంత్ రెడ్డిలో జై అల్లు అర్జున్, జై అల్లు అర్జున్ అన్నారు. న్యూస్ ఏమొచ్చింది, అల్లు అర్జున్ ఫ్యాన్స్ని అరెస్ట్ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చి లబోదీపం అంటున్నారు, రే బాబు మీకు దండం, నువ్వు మాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, మా సపోర్ట్లు మేము చూసుకుంటాం. నువ్వు అనవసరంగా మా మీద పడ్డ పాపానికి, మీ వాళ్ళందరూ అడ్డమైన ట్వీట్లు పెట్టిన పాపానికి మాకు చెడ్డ పేరు వస్తుంది. నీకు అర్థమైందా? ఇది కేటీఆర్. ఇన్ని యాంగిల్స్ ఎందుకు తిరుగుతున్నాడు ఈ మధ్య కాలంలో అంటే, ఈయన అరెస్ట్ అనే అంశం చిన్నబోవాలి, ఇవన్నీ హైలైట్ అవ్వాలి అని ట్రై చేస్తున్నాడు. బట్ అవేవి వర్కౌట్ అవ్వవు. ఖచ్చితంగా ఈ క్షణమో మరుక్షణమో 100% అరెస్ట్ అవుతాడు. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.